ప్రభు రాకడ తప్పక ఉంది పిల్లారా. పరలోక రాజ్యము తప్పక నీకు దేవుడు యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తే పరలోకంలో తీసుకెళ్తాడు, తండ్రి ఇంటిలో, పరలోక రాజ్యంలో. అదే యేసు ప్రభువారు అనేక సార్లు చెప్పిన మాటలు పరలోకమును గురించి, తండ్రి ఇంటిని గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు ఇంకా కింద వాక్యాలు చదువుకున్నా. 9వ వచనం పరలోకమందున్న తండ్రి అని చిరునామా. యేసు ప్రభు తండ్రికి పెట్టిన చిరునామా పరలోకమందున్న తండ్రి. దేవుని యొక్క తండ్రి యొక్క ఇల్లు పరలోకం. నీవు నేను పరలోకములో ఉండాలి పిల్లారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తప్పక ఉంటాం. ప్రభువునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు మాట వింటే, యేసు ప్రభు చెప్పింది చేస్తే, ఈయన మాటలు విని వాడి ప్రకారం చేయవాడు బండ మీద తను ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము